చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. ఈరోజు మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు ఒకసారి పరిశీలిద్దాం. తిరుమల కల్తీ నయ వ్యవహారంలో 4 అరెస్ట్, సిట్ దర్యాప్తులో బయటపడ్డ వాస్తవాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు మంత్రులు, ముఖ్య కార్యదర్శుల సమావేశం. 2 సెషన్లుగా సమావేశం. కీలక అంశాలపై చర్చ. ఆయా శాఖల తరపున ప్రజెంటేషన్లు పంపాలని కార్యదర్శులకు సీఎస్ ఆదేశం. కేంద్ర బడ్జెట్తో రాష్ట్రానికి జరిగే మేలు, స్వర్ణాంధ్ర 2047 పైన చర్చ. అసెంబ్లీలో పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నెల 24న బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. దీనిపై కూడా ఈ సమావేశంలో చర్చించున్నారు. అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రంలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఇప్పటికే ఆర్థిక శాఖ పూర్తి కసరత్తు చేసింది. సీఎం చంద్రబాబు నేతృత్వంలో అభివృద్ధి పరుగులు. మ్యాచింగ్ నిధులు ఇవ్వకుండా కేంద్ర పథకాలు నిర్వీర్యం చేసిన జగన్. 5 ఏళ్ల విధ్వంసాన్ని అధిగమిస్తున్నాం. రహదారుల మరమ్మతులకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు. మంత్రులు ఆనం, నారాయణ, సవిత, జనార్దన్ రెడ్డి స్పష్టీకరణ. ఆత్మకూరుల అట్టహాసంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. 5 ఏళ్ల పాలనలో ఏటిగట్టును కూడా పట్టించుకొని జగన్ రెడ్డి. పోలవరం గట్టులు చూసాం. ఎర్రమట్టి తాను రీతిగా తవ్వుకుని 100 కోట్లకు అమ్మేసుకున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ఏటిగట్టులని, కాలువగట్టులని పటిష్టపరుస్తున్నామని చెప్పి నిమ్మల రామానాయుడు గారు పేర్కొన్నారు. జ్యోతి ఎర్రాజీ విజయం ఏపీకి గర్వకారణం. మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో గోల్డ్ మెడల్ అందజేసి అభినందించిన శాప్ చైర్మన్ రవినాయుడు. ఐఓఏ ప్రెసిడెంట్ సభ్యులతో కలిసి పోటీలు వీక్షించిన శాప్ చైర్మన్. ఏపీలో అత్యుత్తమ స్పోర్ట్స్ పాలసీ రూపొందించామని వివరించిన రవినాయుడు. నెత్తురోడిన దండకారణ్యం. ఛత్తీస్గఢ్లో భీకర ఎన్కౌంటర్. 31 మంది మావోలు మృతి. కాల్పుల్లో 2 జవాన్లు వీరమరణం. ఛత్తీస్గఢ్ చరిత్రలో 2వ పెద్ద ఎన్కౌంటర్. మావోయిస్టులకు చావు దెబ్బ. భద్రతా దళాల భారీ విజయం అన్నారు అమిత్ షా. రోజువారీ కూలీలు పొరుగురు పనుల నిమిత్తం వెళ్ళి తిరిగి వచ్చే సందర్భంలో ట్రాక్టర్ బోల్తా పడి పల్నాడులో 4 మహిళల దుర్మరణం పాలవడం బాధాకరం, విషాదకరం. ఆ వార్త ఒకసారి చూద్దాం. పల్నాడు జిల్లాలో ట్రాక్టర్ బోల్తా 4 మహిళా కూలీలు మృతి. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాలనలో అభివృద్ధులు పరుగులు తీస్తోందని చెప్పి నెల్లూరులో సమావేశమైన మంత్రులు పేర్కొన్నారు. ఆ వివరాలు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులకు కూడా మ్యాచింగ్ ఫండ్ జమ చేయక కేంద్రం నిధులు దుర్వినియోగం చేశాడు జగన్ రెడ్డి అని చెప్పి తీవ్రంగా మండిపడ్డారు మంత్రులు. 5 ఏళ్ల విధ్వంసాన్ని అధిగమిస్తున్నాం. సంక్షేమ హాస్టళ్లలో సన్నబియ్యంతో అన్నం. రహదారుల మరమ్మతులకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి వేగం పుంజుకుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఆత్మకూరు నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా తాను ఆహ్వానిస్తాలు శ్రమిస్తున్నట్లు చెప్పారు. మంత్రి ఆనం ఆధ్వర్యంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఘనంగా నిర్వహించారు. ఈ అభివృద్ధి కార్యక్రమంలో మంత్రులు పొంగూరు నారాయణ, ఎన్ఎండి ఫరూక్, ఎస్ సవిత, బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జడ్పీసీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు. తొలుత ఆత్మకూరు టిడ్కో హౌసింగ్ కాలనీ ప్రజల కోసం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 20 లక్షలతో శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవాలయ నిర్మాణానికి మంత్రులు భూమి పూజ చేశారు. అనంతరం మంత్రులతో కలిసి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆత్మకూరులో జడ్పీ నిధులు 1,70,00,000తో ఇన్ఛార్జి మంత్రి ఫరూక్ శంకుస్థాపన చేశారు. ఆత్మకూరులో ఆధునీకరించిన R&B అతిథి గృహాన్ని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. ఆత్మకూరు పాలిటెక్నిక్ కళాశాలలో సరస్వతీదేవి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి ఆనం రామనారెడ్డి మాట్లాడుతూ 2014 నుంచి ఆత్మకూరు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఎటువంటి అభివృద్ధి చేయలేదన్నారు. 2014 ముందు తన హయాంలో మొదలుపెట్టి పెండింగ్లో ఉన్న అన్ని పనులను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు చెప్పారు. ఆత్మకూరు నియోజకవర్గం 10 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైందన్న మంత్రి ఆత్మకూరు అభివృద్ధిలో మంత్రులు, ఎంపీ, పార్టీ శ్రేణులు భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన అభివృద్ధిని 1% కూడా వైసీపీ ఎమ్మెల్యేలు ముందుకు తీసుకువెళ్ళలేకపోయారన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి సోమశిల ప్రాజెక్టు పరిస్థితి అయోమయంగా మారినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఇటీవల తమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమశిలను పరిశీలించి సోమశిల హైలెవెల్ కాలువ పనులను, ఆఫ్రా నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. నియోజకవర్గంలో పర్యటించి ప్రజల కష్టాలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని ముఖ్యమంత్రి సూచించినట్లు చెప్పారు. ఈ మేరకు అన్ని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాంతం బాగా వెనపడిన ప్రాంతమని,
ఈ ప్రాంతంలో బాలికలకు విద్య ఎంతో అవసరమని భావించి అనేక విద్యా సంస్థలను గతంలో తాను తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ మేరకు తాజాగా మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ బాలికల పాఠశాలను ఆత్మకూరు తీసుకొచ్చి తాత్కాలికంగా పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలోనే నూతన భవనాల నిర్మాణానికి 10 ఎకరాల భూమిని సేకరించాలని జిల్లా కలెక్టర్కు ఇన్ఛార్జి మంత్రి ఫరూక్, మంత్రి నారాయణ ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అడిగిన వెంటనే నిధులిచ్చి ఈ పాఠశాల ప్రారంభోత్సవానికి సహకరించారని చెప్పారు. బాలికలకు విద్య నేర్పిస్తే ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటపడతాయని భావించి ఈ గురుకుల విద్యా సంస్థను ఏర్పాటు చేసేందుకు కృషి చేసినట్లు తెలిపారు. ఆర్ఎండ్బి మంత్రి జనార్దన్ రెడ్డి అడిగిన వెంటనే నిధులిచ్చి ఆర్ఎండ్బి అతిథి గృహాన్ని పూర్తి చేసేందుకు సహకరించారని తెలిపారు. అమృత్ 2 కింద ఆత్మకూరు ప్రజల దాహార్తి తీర్చేందుకు మంత్రి నారాయణ చొరవ చూపుతున్నారని చెప్పారు. ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఆత్మకూరుకు ప్రత్యేకంగా కేంద్రం నుంచి ఇల్లు మంజూరు చేయించారని తెలిపారు. అందరి సహకారంతోనే ఆత్మకూరు అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఏఎస్పేట్ దర్గా అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి సహకరిస్తామని హామీ ఇచ్చినట్లు మంత్రి చెప్పారు. రాబోయే కాలంలో మరింత వేగంగా అందరి భాగస్వామ్యంతో ఆత్మకూరు అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి పునరుద్ఘాటించారు. సంక్షేమ హాస్టళ్లలో సన్నబియ్యంతో భోజనానికి ఏర్పాట్లు చేస్తామని మంత్రి సవిత తెలిపారు. మెరుగ్గా రహదారులు నిర్మిస్తామని మంత్రి జనార్దన్ రెడ్డి అన్నారు. నిధులు మురగబెట్టిన వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి గాలిగా వదిలేసిందని చెప్పి మంత్రి నారాయణ మండిపడ్డారు. అభివృద్ధి సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వేగంగా అడుగులు వేస్తున్నారని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ సందర్భంగా మీడియాను ఉద్దేశించి ప్రజలను ఉద్దేశించి తెలిపారు.